అవాయిడింగ్ టెంప్టేషన్స్ అంటే ప్రలోభాలకు లొంగకుండా వాటికి దూరముగా ఉండడము. ప్రలోభము అంటే మనని విపరీతమైనటువంటి తీవ్రతతో ఒక ఆకర్షణ లాగేస్తూ ఉంటుంది మన వైపు. నలుగురు ఫ్రెండ్స్ కూర్చున్నారు, వీడు ఎప్పుడు సిగరెట్ కాల్చలేదు, వాళ్ళు సిగరెట్లు కాలుస్తూ ఉన్నారు. రారా ఏమవుతుంది, ఇది కాల్చు పర్వాలేదు, ఏమవుతుంది నీకు అంటూ ఉంటాడు. వీడికి లోపల నుంచి లాగుతూ ఉంటుంది, వాళ్ళు నలుగురు కాల్చున్నారు, నేను ఒక్కడనే. అయినా వాడు తట్టుకొని నిలబడగలగడం, అది అవాయిడింగ్ టెంప్టేషన్. అది తప్పు అని తెలుసు, అది ప్రలోభం లాగుతూ ఉంటుంది, అది కానీ నిబ్బరంగా నిలదొక్కుని ఉండడం, అది ఏమిటి చూద్దాం. మెనీ పిల్గ్రిమ్స్ హూ విజిటెడ్ మెహరాబాద్ వర్ ఆఫెన్ ఫ్రమ్ ద మెడికల్ ఫీల్డ్. మెహరాబాద్ వచ్చేటువంటి వాళ్ళు చాలామంది డాక్టర్లు, నర్సులు, అంటే వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది ఉంటూ ఉండేవారు. అపార్ట్ ఫ్రమ్ అలోపతి డాక్టర్స్, there were those from the alternative field of medicine such as chiropractic, acupuncturists, Chinese medicine doctors and other healers who would visit from time to time. మనకి అలోపతి, హోమియోపతి ఈ రెండే తెలుసు, కానీ ప్రపంచంలో అన్ని దేశాల నుంచి వస్తూ ఉంటారు. కీరో ప్రాక్టీషనర్ అంటే డాక్టర్ హ్యారీ కన్మోర్, అతను కీరో ప్రాక్టీషనర్ అనమాట. అంటే ఈ ఎముకలకు సంబంధించిన వైద్యములు ఏదో ఇప్పుడు ఈ మర్దన చేయడం లాంటిదో, ఏవో ఆయిల్స్ రాయడం లాంటిదో, ఏదో కొన్ని రకాల ప్రక్రియ. అకు ప్రెషర్ ఒకటి, అలాగే చైనీస్ అకు పంక్చర్, ఇలా రకరకాల వైద్య ప్రక్రియలకు సంబంధించినటువంటి నిపుణులు మెహరాబాద్ వస్తూ ఉండేవారు. Some of them offered their services to help out the Mandali with their health problems, and often they helped residents too. అలాంటి వాళ్ళు వచ్చి ఇరిచిని చూసేవారు. పాపం ఆయన కూర్చోలేకపోయేవాడు, చాలా కష్టం మీద కూర్చునేవాడు. కూర్చోవలసి వస్తే చివరి రోజుల్లో అయితే ఎక్కువ నుంచినే ఉండేవాడు, ఎందుకంటే వెన్ను పనిచేసేది కాదు. వాళ్ళు వీళ్ళని చూసి మేము తప్పకుండా మీకు సాయం చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని అడిగేవారు. ఈ మండలి వాళ్ళందరికీ రకరకాల ఈ అనారోగ్యాలకి వాళ్ళు ఉపశమనం ఇవ్వడానికి ప్రయత్నించేవారు. మండలి వాళ్ళు కాకుండా నాలాంటి వాడు కూడా, రుస్తుం రాస్తున్నాడు, నాకు అన్ని జబ్బులు ఉన్నాయి కదా, మాకు కూడా ఈ సహాయకులు వీళ్ళకి కూడా సాయం చేస్తూ ఉండేవారు. On one occasion, a female pilgrim who was an expert at giving massages offered to help out the Mandali who were constantly having back problems. పాపం ఒక అమ్మాయి, ఆవిడ కూడా ఎక్స్పర్ట్. ఆవిడ ఈ మాసేజ్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ ఆవిడ. వీళ్ళకేమో ఈ వెన్ను ప్రాబ్లమ్స్ ఎక్కువ. మండలి వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు కదా వాళ్ళందరూ, వాళ్ళకి సాయం చేస్తాను అంది. బికాజ్ షీ వాజ్ గుడ్ ఇన్ వాట్ షీ వాజ్ డూయింగ్ అండ్ మేనేజ్ టు హెల్ప్ ది మండలి, word spread and some residents approached her for help which she was willing to give. మండలి వాళ్ళందరికీ నడుము నొప్పులు తగ్గించేసింది ఆవిడ. 2 రోజులు 3 రోజులు ఈ మర్దన చేసి అందరూ ఈ కబురు అందరికీ పాకింది. అమ్మాబో ఈవిడ ఇలాగ ముట్టుకుందంటే చాలుట ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని వీళ్ళు కూడా, ఈ రెసిడెంట్స్ ఉన్నారు, వీళ్ళకు కూడా కొంతమంది తయారయ్యారు. ఆవిడ కూడా రెడీగానే ఉంది. షీ ఆల్సో హ్యాపెన్ టు బి గివింగ్ మాసేజెస్ టు బావూజీ to help him cope with the various aches and pains that were always there in his body. Babu would praise her a lot after she finished. బాబుజీకి కూడా పాపం ఆయనకి మొత్తం శరీరంలో అన్ని ప్రాబ్లమ్స్, ఆయనకు కూడా ఈ మాసేజ్ చేసింది. అతను చాలా పొగిడేవాడు, ఎంత నీ చేయి పడితేనే చాలమ్మా అనేవాడు. One resident who was working around Babuji happened to be having problem with his calf muscles. బాబుజీ దగ్గర పనిచేసి ఒక సహాయుడికి ఈ కాలి పిక్కకి సంబంధించిన ఒక నొప్పి అతను వేధిస్తూ ఉండేది. షీ ఆఫర్డ్ టు హెల్ప్ అవుట్, చెప్పాడు ఇలాగా, తప్పకుండా నీకు నేను నయం చేసేస్తాను, అబ్బో అదెంత పని అంది ఆవిడ. హవెవర్ ద రెసిడెంట్ వాజ్ అప్రహెన్సివ్ అబౌట్ ఏ ఫిమేల్ గివింగ్ హిమ్ మాసేజ్. కానీ ఒక స్త్రీ తన పురుషుణ్ణి మరి ఆవిడ చేయడం ఇది కరెక్టా కాదా అని అతనికి భయం వేసింది. అండ్ వాంటెడ్ టు టేక్ బాబుజీస్ క్లియరెన్స్ బిఫోర్ డూయింగ్ సో. అమ్మ నువ్వు రెడీగానే ఉన్నావు, కానీ నేను బాబుజీని అడిగి ఆయన అనుమతి తీసుకొని అప్పుడు నేను నీకు చెప్తాను అన్నాడు. టు ద రీడర్ ఇట్ మైట్ అపియర్ సిల్లీ అండ్ అమ్యూజింగ్. ఈ చదివేవాడికి హ్యాపీచ్చి మొండా కొడుకులా ఉన్నాడు, ఏముంది ఇందులో అని మీకు అనిపించవచ్చు కాక. బట్ ఇన్ దోస్ డేస్ ద మండలి వర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ సచ్ మ్యాటర్స్ విత్ ద రెసిడెంట్స్. మండలి వాళ్ళు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు ఇలాంటి విషయాల్లో. అంటే ఏమిటి, వాళ్ళు చేసిన దాన్ని కాపీ కొట్టేయడానికి వీళ్ళకి ఎంత మాత్రము ఆస్కారము లేదు. మొన్న
పావుగడ వెళ్ళాం కదండి. పావుగడలో చిన్న పిల్లలతో ఒక చిన్న డ్రామా వేయించారు. ఎంత బాగుందో. ఒక సద్గురు వేషం వేసుకుని ఒక కుర్రాడు వచ్చాడు అనమాట. అతని వెనకాల ఓ 20 మంది ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు. ఆయన అలా వెళ్ళాడు. వెళ్తే ఒక చోట మిఠాయిలు, ఒక అమ్మాయి కూర్చుని ఉంది ఇలా జంగిళ్ళలో మిఠాయిలు పెట్టి. ఓ మిఠాయి తినేసి వెళ్ళిపోయాడు. ఈ పిల్లలంతా చూసి వీళ్ళు కూడా ఒక్కొక్క మిఠాయి అందరూ తీసేసుకుని తినేసారు. అలా కాస్త దూరం వెళ్ళాక ఇంకొకటి కనపడింది, పండు ఏదో, అది కూడా గురువు తీసుకుని తిన్నాడు. అందరూ పండు తినేశారు. ఆ తర్వాత నిప్పులు ఒక కొలిమిలో పెట్టి కాలుస్తూ ఉంటాడనమాట ఒక కమ్మరివాడి. ఆ మొక్క తీసుకొని నోట్లో వేసుకుని వెళ్ళిపోయాడు గురువు. వీళ్ళందరూ చూస్తున్నారు. గురువు వచ్చి తినండి. ఇక్కడ మండలి వాళ్ళు ఏమన్నారు, మేము చేసేవని చెప్పి మీరు అలా కాపీ చెయ్యవద్దు. బాబా ఎప్పుడు పురుషులను వేరు స్త్రీలను వేరు వీళ్ళిద్దరికీ కలిసేటువంటి ఆస్కారమే, తాకేటువంటి ఆస్కారమే ఇచ్చేవారు కాదు. అంచేత మండలి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. దే కెప్ ఎ వెరీ స్ట్రిక్ట్ ఐ ఆన్ ఆల్ ద రెసిడెంట్స్. ఇలా సాయం చేస్తామని మనలాంటి వాళ్ళు అక్కడ చేరుతూ ఉంటారు కదా, వీళ్ళందరి మీద చాలా నిశితమైన కన్ను వేసి ఉంచారు. Anyone indulging in any kind of inappropriate behavior with opposite sex would be hauled up immediately. ఎవడైనా సరే ఎదుటి అంటే పురుషుడు స్త్రీతో కానీ స్త్రీ పురుషుడితో కానీ అసభ్యంగా కానీ ఆమోదయోగ్యం కానిటువంటి ప్రవర్తన కనబడితే వెంటనే వాడి పని పట్టేసేవారు. ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ యు వర్ అలౌడ్ టు జాయిన్ ఎస్ ఎ రెసిడెంట్. అంతేకాదు, ఒకసారి ఇక్కడ మకాం ఉండనాక మీరు అనుమతి ఇస్తారా అని అడిగితే ఎవడైనా వాడిని అనుమతి ఇచ్చేటప్పుడే ఖచ్చితంగా ఇలా చెప్పేవారు. మనీ వుడ్ క్యాజువల్లీ ట్రై టు ఫైండ్ అవుట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్ ఇన్ ద ఫ్యూచర్. మణి నెమ్మదిగా చాకచక్యంగా ఇంటర్వ్యూ చేసేది. నువ్వు పెళ్ళయిందా? లేదు. భవిష్యత్తులో నీకేమైనా పెళ్లి చేసుకుందామని ఆలోచన ఉన్నదా అని అడిగేది ఆవిడ. If she felt that you were inclined towards it, then she would discourage you from becoming a resident. చేసుకుందాం అనుకుంటున్నాను నేను అన్నాడు అనుకోండి. నాయన ఎందుకు, హాయిగా పెళ్లి చేసుకుని సంసార జీవితం అంతా అయిపోయినాక ఆ తర్వాత రా నువ్వు అని పంపించేసేది ఆవిడ, ప్రోత్సహించేది కాదు. The whole purpose behind all these was to help you keep your focus on Baba, and marriage would come in a way of it. అంటే వాళ్ళు ఎందుకు అలా చెప్తూ ఉన్నవారంటే, నిజంగా 100కి 100 పాళ్ళు నీవు బాబా మీదే సేవా దృక్పథంతో అక్కడ ఉండాలి అనుకుంటే ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే అది అడ్డంకి అవుతుంది. బాబా మీద ఫోకస్. ఎందుకని మళ్ళీ మనం చెప్పుకున్నామే, కౌపీన రక్షణార్థం హయం పటాటోపం అని కథ చెప్పుకున్నాం కదమ్మా మనం, గుర్తుందా? వాడు గోచి కోసం ఆవును పెంచాడు, ఆవు కోసం, పిల్లిని పెంచాడు, పిల్లి కోసం పెళ్లి చేసుకున్నాడు. ఇవన్నీ అలాగూ ఇదేంటంటే ఆఖరికి మన ఫోకస్, మన లక్ష్యం మించి మన దృష్టి మరలిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ద మండలి ఫెల్ట్. అంటే మండలి వాళ్ళ ఆలోచన అందుకని అలా ఉండేది. దే ఫెల్ట్ దట్ వీ షుడ్ ఫోకస్ ఆల్ అవర్ అటెన్షన్ అండ్ సేవ్ ఆల్ అవర్ లవ్ ఫర్ బాబా, ద ఓన్లీ రియల్ బిలీవెడ్. వాళ్ళ దృష్టిలో మనకున్న శక్తియుక్తులు, మనకున్న సామర్థ్యాలు, మనకున్న ప్రేమ ఇవన్నీ బాబాకే కేటాయించాలి. అలాగే ఉండగలిగితేనే ఉండాలి. అంతేగాని నా కుటుంబం అంతా బాబా దగ్గరకు ఒకటి వచ్చాడు, బాబా నేను సర్వసమర్పణైపోయినా నీ దగ్గరికి వచ్చానన్నాడు, చాలా అద్భుతంగా ఉంది, మరి వీళ్ళెవరన్నారు, వీళ్ళందరినీ నీకు ఇచ్చేద్దామని తీసుకొచ్చానన్నాడు. ఆయన భార్య, 4 పిల్లలు. ఇది సర్వసమర్పణ. అలాగూ బాబా అంటున్నారనమాట, అక్కడ నువ్వు నిజంగా సేవ చేయడానికి వస్తే, మండలి వాళ్ళకి సేవ చేయడానికి అని వస్తే, మరి ఇవన్నీ ఉంటే నువ్వు నీ లక్ష్యం నుంచి దృష్టి మరలిపోతుంది కదా. టు బ్రింగ్ వన్ మోర్ బిలీవెడ్ ఇన్ టు అవర్ లైఫ్స్ త్రూ మ్యారేజ్ వుడ్ ఓన్లీ డివైడ్ దట్ అటెన్షన్ అండ్ లవ్. ఇప్పుడు ఒకడున్నాడు, వాడికి 100కి 100 పాళ్ళు బాబాని ప్రేమిస్తూ ఉన్నాడు, వాడి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఓ 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఇంకొక భార్య వచ్చింది. సో వాడికి ఉన్న ప్రేమలో సగం ఆవిడికి ఇవ్వాలి కదా, సగమే కదా బాబాకి ఇవ్వగలడు. అదనమాట. సో వాడి శ్రద్ధని, వాడి యొక్క శక్తియుక్తుల్ని అన్నీ బాబా మీదే వెచ్చిస్తే వాడు పూర్తిగా చేయగలడు. మన జిఎస్ఎన్ మూర్తి గారు తమాషాగా చెప్తూ ఉండేవారు. బాబా అడిగారు, సార్ డూ యూ లవ్ మీ 100% అని అడిగారు. 100% నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ బాబా అన్నాడు. డూ యూ లవ్ యువర్ మదర్, డూ యూ లవ్ యువర్ ఫాదర్, డూ యూ లవ్ యువర్ వైఫ్, డూ యూ లవ్ యువర్ డాటర్, సో హౌ మచ్ హ్యాస్ గాన్ అండ్ వర్ ఇస్ ద బ్యాలెన్స్ అని అడిగారట.
అంటే ఎంత పోయింది వీళ్ళందరికీ, ఈ ఎంత మిగిలింది అంటే తమాషాకి అడిగారు ఆయన. అంటే మనం అర్థం చేసుకోవడానికి. సెవరల్ ఎర్లీ రెసిడెంట్స్ హూ డిడ్ గెట్ మ్యారీడ్ వర్ ఆస్క్డ్ టు లీవ్. ఇదివరకు కూడా చాలామంది అక్కడికి వచ్చేవారు, తర్వాత పెళ్లి చేసుకునేవారు. వాళ్ళని వద్దు నాయన, నీకు ఇక్కడ కుదరదు, ఎందుకంటే నువ్వు ధర్మం చెయ్యాలి కదా. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు అక్కడ అన్ని కార్యక్రమాలు పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు నీ జీవితం ఈ బాధ్యతలన్నీ ముగిసిపోయాక అప్పుడు రా అని పంపించేస్తూ ఉండేవారు. ఫర్ ది మండలి డిస్లైక్ ది ఐడియా ఆఫ్ మ్యారీడ్ కపుల్స్ కంటిన్యూయింగ్ టు లివ్ ఎట్ మేరాబాద్. అందుచేత వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు ఏది వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూ మెహరాబాదులో ఉండడం అనేటువంటి ఆలోచనను మండలి వాళ్ళు ఇష్టపడేవారు కాదు. ఉదాహరణకు హెదర్ నాడిల్ మనం కలిసాం కదా తల్లి, భర్తని చంపేశారు దొంగలు, ఎరిక్ అనేటువంటి అతను. ఆ పలకరించడానికి వెళ్ళినప్పుడు మామూలుగా అన్నానమ్మా ఏమనుకో తెలియక అడుగుతున్నాను, మీకు ఏమైనా పిల్లలు ఉన్నారా అని అడిగాను నేను. మరి తెలుసు వీళ్ళిద్దరూ భార్యాభర్తలని. ఆవిడ ఇదే అంది, మెహరాబాదులో మేమిద్దరము ఒక పురుషుడు స్త్రీలా ఉండలేదు, ఇద్దరు బాబా ప్రేమికుల్లాగా ఇక్కడ జీవించాము అని చెప్పాను. అది నిజమైన యోగులు అంటే మనం వాళ్ళ చూసి నేర్చుకోవచ్చు. దీని అర్థం అదే, మండలి వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉండేది కాదు. అండ్ దే ప్రిఫర్డ్ దట్ ద మ్యారీడ్ వన్ షుడ్ ఫినిష్ ఆఫ్ ది ఇనీషియల్ పీరియడ్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఇన్ ద వరల్డ్, and when that phase was over they could come back and focus on Baba and not on each other. పెళ్ళైన కొత్తలో వాళ్ళు బాబా మీద దృష్టి ఉంచలేరు కదా. వాళ్ళ జీవితము బాధ్యతలు సరదాలు అన్నీ అయిపోయినాక అప్పుడు ఒకరి మీద ఒకరికి వ్యామోహము పూర్తిగా తగ్గిన తర్వాత అప్పుడు బాబా మీరు ఇద్దరూ కలిసి వాళ్ళ ఇష్టాన్ని ప్రదర్శించగలరు. ఆల్రెడీ మ్యారీడ్ కపుల్స్ who had finished off all their worldly commitments to their children and the elders were allowed more easily than the younger ones who were of marriageable age. 20 ఏళ్ళు వాడు, 30 ఏళ్ళు వాడు, 40 ఏళ్ళు వాడు, అబ్బాయి నేను పెళ్లి చేసుకోలేదు, నేను ఎందుకు మీకు సేవ చేసేస్తాను అంటే వాళ్ళు నిరుత్సాహపరిచేవారు, ఉత్సాహం చూపించేవారు కాదు. అలా కాకుండా వాళ్ళు పిల్లల్ని బాధ్యతలన్నీ తీర్చేసుకుని ఎవరికి వాడు ఇచ్చేసి అప్పుడు మేము వస్తామని అంటే వాళ్ళ పట్ల వాళ్ళ ఇష్టం చూపెడుతూ ఉండేవారు. ఆల్దో దిస్ పాలసీ ఈజ్ రిడిక్యులస్ టు సమ్. కొంతమంది అర్థం పర్థం లేదేంటండి అంటే మేము పనికిరామా చైనాకి అని కొంతమంది. ఎవడో ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు అసలు సంసార జీవితాన్ని త్యజించేసి ఉండొచ్చు. వాడు నేను ఉండడానికి ఏమిటి అడ్డంకి అని వాడు కోపం రావచ్చు. ఐ అండర్స్టూడ్ ఇట్ రియలైజింగ్ దట్ ద మండలి హ్యాడ్ లివ్డ్ సచ్ ఎ లైఫ్. ఇతను కూడా రుస్తం కూడా పెళ్లి కాలేదు అతనికి అప్పటికి వెళ్ళేటప్పటికి, కానీ నేను అర్థం చేసుకున్నాను. ఎందుకని మండలి వాళ్ళు అలాంటి జీవితాన్ని వాళ్ళు గడిపారు. అండ్ వర్ హెల్పింగ్ అస్ టు కీప్ ఎ వన్ పాయింటెడ్ ఫోకస్ ఆన్ బాబా. అంచేత వాళ్ళు ఆ సేవలో నిండు 100% మనం పాల్గొనాలంటే మరి ఈ బంధనాలన్నీ అడ్డం వస్తాయి. సో ఐ కుడ్ అండర్స్టాండ్ దిస్ రెసిడెంట్స్ అప్రహెన్షన్ ఇన్ సీకింగ్ బావుజీస్ క్లియరెన్స్. అందుచేత అన్నమాట ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఆ అమ్మాయి నీకెందుకు నీ కాలు పిక్క నేను నయం చేసేస్తాను అంటే పెద్ద నువ్వు మాట అడిగి ఆ తర్వాత నేను చెప్తానమ్మా అన్నాడు. అది వాడి భయం. వెన్ బాబూజీ వాజ్ ఫ్రీ హీ బ్రోచ్డ్ ది సబ్జెక్ట్ అండ్ సెడ్ టు హిమ్. బాబూజీ ఖాళీ అయ్యాక ఆగి, ఖాళీ అయ్యాక బాబూజీ దగ్గర నెమ్మదిగా ఇలా కరిపాడు. బాబూజీ మై కాఫ్ మజిల్స్ ఆర్ హర్టింగ్ అండ్ దిస్ ఫిమేల్ హూ మసేజెస్ యూ హ్యాజ్ ఆల్సో ఆఫర్డ్ టు హెల్ప్ మీ. నాకు ఇలా ఈ పిక్క మజిల్ పనిచేయటం లేదు బాబూజీ, నీకు చికిత్స చేసింది ఆ అమ్మాయి, ఆవిడ నాకు ఎంత చిటికలో తగ్గించేస్తాను అంటోంది, మరి నేనేమి చెయ్యాలి అని అడిగాడు. హీ దెన్ పాయింటెడ్ టు హిజ్ కాఫ్ మజిల్స్ అండ్ సెడ్. అంతేకాదు ఇలాగ ఆ మజిల్ చూపించాడు కూడా, చూడు ఇక్కడ ఐ నీడ్ మాసేజ్ ఓన్లీ ఇన్ దట్ ఏరియా, ఇక్కడ మాత్రమే. ఈజ్ ఇట్ ఓకే టు అలౌ హర్ టు టచ్ మై కాఫ్ మజిల్? ఐ హోప్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. నేనేమన్నా తప్పు చేస్తున్నానా? ఇక్కడ ఆవిడ్ని ఇలా మర్దన చేయడానికి నేను అనుమతించవచ్చా చెప్పమన్నాడు. బాబూజీ లాఫ్. బాబూజీ నవ్వాడైన. వెన్ యూ ఆస్క్ దిస్ అండ్ సెడ్ టు హిమ్, ఇఫ్ దెర్ ఈజ్ అ లస్ట్ ఇన్ యువర్ హార్ట్ దెన్ ఈవెన్ ద స్లైటెస్ట్ టచ్ ఆఫ్ ది అపోజిట్ సెక్స్ ఇంక్లూడింగ్ అన్ ఎంబ్రేస్ ఈజ్ నాట్ ఓకే. బాబూజీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీ మనసులో కామమునకు సంబంధించిన వికారపు ఆలోచన గనక ఉంటే ఈ పని చేయడమే కాదు, ఆవిడ్ని ఇలా ఆలింగనం చేసుకుంటాం మన జై బాబా అని ఇలా ముట్టుకోవడం కూడా
నేరమే. ఇఫ్ ద టచ్ క్రియేట్స్ లస్ట్ దెన్ డూ నాట్ ఇండల్జ్ ఇన్ ఇట్. నువ్వే డిసైడ్ చేసుకోవాలి. అది నేను కాదు చెప్పాడు. అది నీ మనసు నీ నియంత్రణలో ఎంతగా ఉన్నది నీకు నువ్వే డిసైడ్ చేసుకో. నీ మనసును ప్రశ్నించుకో. వెన్ యువర్ హార్ట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ లస్ట్ జస్ట్ లైక్ ఎ మస్ట్ హూ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ గాడ్ ఆల్ ద టైమ్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ డూ నాట్ మ్యాటర్. అప్పుడు చెప్తున్నాడు మస్తున్నాడే. వాడికి ఏముంటుంది, వాడికి అసలు ప్రపంచం ఎవడో తెలియదు, ఆ ఎదురుగా ఉన్నవాడు ఆడో తెలియదు మగో తెలియదు. అలాంటి మానసిక పరిస్థితి ఉన్నప్పుడు ఏది ఆటంకము కాదు, ఏది అభ్యంతరము కాదు. ఇట్ ఓన్లీ మ్యాటర్స్ టు దోస్ హూజ్ హార్ట్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ ఫ్రీ. ఎవరి హృదయములైతే ఈ వికారముల నుండి సంపూర్ణముగా స్వేచ్ఛ కలుగదో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో బీ కేర్ఫుల్ అండ్ డూ నాట్ ఇండల్జ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ కుడ్ క్రియేట్ లస్ట్ ఇన్ యూ. జాగ్రత్తగానే ఉంటున్నావు. ఎందుకని ఈ కామపరమైన ఆలోచనలను పుట్టించగల పరిస్థితిని నువ్వు దూరంగా ఉండడం మంచిది. ఏది నీ మీద నీకు పూర్తిగా ఆ నియంత్రణ సాధించే వరకు ఉన్నదా అది నువ్వే చూసి. ఆన్ అదర్ అకేషన్స్ మనీ సెట్ సంథింగ్ సిమిలర్ ఆన్ దిస్ వెరీ సబ్జెక్ట్ ఇన్ మండలీ హాల్. మండలీ హాల్లో మెహరాజాద్లో మణి కూడా ఈ సబ్జెక్ట్ మీదే ఇలా చెప్పింది. ద బెస్ట్ వే టు అవాయిడ్ టెంప్టేషన్ ఈజ్ నాట్ టు క్రియేట్ దోస్ సిచ్యువేషన్స్ విచ్ ప్రమోట్ ఇట్. మనం ఏం చేస్తాం మన హిందూ సంప్రదాయంలో అదే మణి చెప్పేది కూడా. అంటే ఇటువంటి సందర్భములే అసలు రాకుండా మనం జాగ్రత్త పడ్డామనుకో అసలు అవకాశమే ఉండదు. ఇప్పుడు ఎవడో కొత్తవాడు వస్తాడు, ఎవరిని పలానా రామారావు గారు ఉన్నారా అని ఆవిడ తలుపు వెనకాల నిలబడి అబ్బే లేడండి ఇంట్లో లేడు ఆయన అని చెప్తుంది. అది మన సంప్రదాయం, హిందూ సంప్రదాయం. ఎందుకని వాడికి ఒక దుష్టమైన ఆలోచన, ఈమెకు ఒక దుష్టమైన ఆలోచన వచ్చే పరిస్థితే రాకుండా ఉండేటువంటి అవకాశం. క్లారిఫైయింగ్ ఫర్దర్ ఆన్ దిస్ సబ్జెక్ట్ షీ సెడ్, ఇఫ్ యు ఆర్ డిటర్మిన్డ్ టు బి సెలిబేట్ and have decided to give your 100% love only to Baba, then avoid those situations which could become an obstacle to that purpose. నీవు ఒంటరిగా ఉండడానికి నిర్ణయం తీసుకొని 100% నా జీవితము బాబాకే అంకితము అని నిర్ణయించుకున్నప్పుడు దానిని చెలించిపోకుండా ఉండేలాగు అన్ని జాగ్రత్తలు నీవు తీసుకుని తీరవలసినదే అని ఆవిడ చెప్తోంది మణి. If you have to interact with a person of the opposite sex, then do so publicly when someone is around. ఇప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడాలనుకుందాం, నలుగురిలో మాట్లాడు, బాబా పని గురించి ఇలాగలా, అంతేగాని వెనకాల గదిలో తీసుకెళ్ళి మాట్లాడడానికి అసలు ప్రయత్నమే చెయ్యకు. ఎందుకని అది మొట్టమొదటే మనం జాగ్రత్త తీసుకోవడంలో భాగం అన్నమాట. ఇది మన సంప్రదాయంలో ఉన్నదే. ఇది కొత్తగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బహుశా తెల్లవాడికి ఎంత అవసరమై ఉండొచ్చు, మనకి ఈ అభ్యంతరమే అవసరం లేనటువంటిది. డోంట్ మీట్ ఇన్ ప్రైవేట్ అంచేత వ్యక్తిగతంగా మనం కలుసుకోవడం తగ్గించు. అందుకే బాబా ఏం చేసేవారు, ఇప్పుడు మన హాస్టల్స్లో ఏం చేస్తున్నాం, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ గుమ్మం దగ్గర నుంచోని లోపలికి పిలవడం, మనం వాళ్ళ కేసు చూడకుండా. వెన్ యూ కీప్ రిపీటెడ్లీ మీటింగ్ దట్ పర్సన్ ఇన్ ప్రైవేట్ యు ఆర్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ యువర్ హార్ట్ టు గెట్ టెంప్టెడ్. అదే అమ్మాయిని బాబా పని అనుకుందాం, కానీ ప్రైవేట్గా ఒక గదిలో కలిసి ఉండేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు నీవు ఆ ఆకర్షణకు లొంగిపోవచ్చు. సో కీప్ ఫాలోయింగ్ సమ్ బేసిక్ కామన్ సెన్స్ రూల్స్ ఇఫ్ యూ విష్ టు కీప్ యువర్ ఫోకస్. బాబా మీద నీ ధ్యాసను నిలపాలి అనుకుంటే ప్రపంచంలో ఆమోదించబడినటువంటి కొన్ని వ్యావహారికమైనటువంటి సంప్రదాయములను ఆచరించు. అప్పుడు మనీ చెప్తోంది సలహా. పెద్దవాళ్ళు చెప్తారు కదా మనకి, మన జీవితంలో కొన్ని నేర్పారు విలువలు, ఆ విలువలను మనము కట్టుబడి ఉంటే అయిపోయింది. వెన్ యూ బిగిన్ ది డే రిమెంబర్ వాట్ యువర్ గోల్ ఈజ్. పొద్దున్నే లేవగానే స్నానం చేసి బాబా ముందు నిలబడతావు ప్రార్థనకి. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మెహరాబాద్ వెళ్ళావు, పంచేనాక అనుకుందాం, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏమిటి నీ లక్ష్యం, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. అండ్ అవాయిడ్ దోస్ సిచ్యువేషన్స్ వుడ్ కుడ్ బికమ్ ఎన్ అబ్స్టకిల్ టు ప్రివెంట్ యూ ఫ్రమ్ రీచింగ్ ద గోల్. నీ లక్ష్యమును చేరడానికి ఏవేవైతే ఆటంకములని నీవు అనుకుంటూ ఉన్నావో అవి నీకు ఇబ్బంది కలిగించకుండా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఆ వాటి జోలికి మనం వెళ్ళకూడదు అనుకో. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ యూ కుడ్ గెట్ కాట్ ఇన్ ఎ సిచ్యువేషన్ దట్ యు డోంట్ లైక్, ఇన్ విచ్ కేస్ డోంట్ బ్లేమ్ బాబా ఫర్ ఇట్.
నీవు జాగ్రత్త తీసుకోకపోతే నీకు అది ఎంత ఇష్టం లేదు ఒక వస్తువు అంటే, కానీ జాగ్రత్త తీసుకోకపోతే దానిలో నువ్వు తగులుకుంటావు. ఏంటని బాబా ఎలా చేసేసి నన్ను, బాబా మీరు తోసేయకానందని, అది నీ తప్పే, నీవే జాగ్రత్త తీసుకోలేదు అని నువ్వు గుర్తించు. ద వీక్నెస్ ఆఫ్ యువర్ ఇంటెంట్ ఇన్ ఫాలోయింగ్ బాబా 100% ఫ్రమ్ యువర్ హార్ట్ రిజల్టెడ్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్. అంటే 100% బాబాని అనుసరించాలి అనేటువంటి నీ ఇష్టముందే, అది నీ జాగ్రత్త తీసుకోకపోవడం వలన నీ బలహీనత ముందు ఓడిపోయింది. ఆ బలహీనతను మనం జాగ్రత్త పడకపోవడం వలన